వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ రోజు రివ్యూ ఆఫ్ ద ఫిలిం వచ్చేసి యూత్ మామ. అదే మామ అసురన్ మూవీలో ధనుష్ కొడుగ్గా నటించి కత్తి పట్టిన కుర్రోడు మీకు గుర్తే ఉన్నాడా చెప్పండి. అదేనండి మన కరుణస్ గారు అబ్బాయి కేన్ కరుణస్. ఈ అబ్బాయి ఇప్పుడు హీరో అయిపోయాడు. మన ముందుకు యూత్ అనే సినిమాతో వచ్చి మరి ఉత్సాహపరిచాడా లేక ఉసురు అనిపించాడు అనేది మన ఫుల్ డీటెయిల్స్ అనేది రివ్యూలో మాట్లాడుకుందాం మామ. మాట్లాడుకునే ముందు మీరు చేయాల్సింది ఒకటే, మన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరి రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఫిల్మీ అప్డేట్స్ కోసం. ఇక సినిమాలో ప్లాట్ ఆఫ్ ద స్టోరీకి వెళ్ళిపోతే ఇది మన అందరి ఇంట్లో ఉండే ఒక కుర్రాడి కథ. లోకల్ ప్రాబ్లమ్స్, లవ్, ఫ్యామిలీ ఇలా అన్నీ కలిపి ఒక బిర్యానీ వండుదాం అనుకున్న డైరెక్టర్. సింపుల్గా చెప్పాలంటే యూత్ అనే టైటిల్ పెట్టి మన తాతల కాలం నాటి కథని కొత్త ప్యాకెట్లో ప్యాకింగ్ చేసి అమ్మే ప్రయత్నం చేశారు మన డైరెక్టర్ గారు. అదే మన పెట్టి కొత్త కథనం కొత్త వెతకడం అంటే ఈ సినిమాలో కొత్తదనం వెతకడం అంటే అడవిలో సూదిని వెతికినట్టే మామ. అది మన డైరెక్టర్ గారు చేసిన ప్రయత్నం. సింపుల్గా ఒక పంచ్ డైలాగ్లో చెప్పా. సో కే కరుణాస్ గారు అబ్బాయి మంచి ఈజ్ ఉంది, డాన్సులు బాగా చేస్తున్నాడు. యాక్షన్ సీన్స్లో ఇంకొంచెం కష్టపడ్డాడేమో అనిపించింది. సో అసురన్లో రక్తం తిందించిన ఈ కుర్రోడు ఇక్కడ హీరోయిన్ కోసం కన్నీళ్లు కారుస్తాడు, కన్నీళ్లు చిందిస్తాడు. అబ్బాయిలో గ్రోత్ మామూలుగా లేదు కదా. సో కత్తి టు ఎమోషనల్ సీన్స్ బాగానే ముండిచ్చాడు. సో తండ్రి కరుణాస్ కామెడీ కింగ్, కొడుకు కేన్ కరుణాస్ హీరో. కానీ కొన్ని సీన్లో కేన్ కరుణాస్ సీరియస్గా ఉన్నప్పటికీ మనకు నవ్వు వస్తుంది, ఎందుకో తెలియదు. మరి అది ఒక టాలెంటా లేదంటే డైరెక్టర్ గారి గొప్పతనం అనేది మీకే వదిలేస్తున్నా, మీరు వెళ్ళి చూసి చెప్పేయండి మామ, ఓకేనా. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ వస్తే ఈ తరం యూత్ ఫోన్ ఎడిక్షన్లకు బానిస కాకూడదనే ఒక మంచి పాయింట్ చెప్పొచ్చు. అది కొంచెం మెచ్చుకోదగ్గ విషయం. ఆ పాయింట్ వస్తే సాంగ్స్ పర్లేదు, వినడానికి బాగానే ఉన్నాయి. సింపుల్గా సినిమాలో ఏముందిరా బాబు అని అనుకుంటారు కదా వెళ్ళేవాళ్ళు, అది వెతికే వాళ్ళ కోసం చెప్పవచ్చు. సింపుల్గా ఒక మెసేజ్ అయితే దొరుకుతుంది. సో పుణ్యం పురుషార్థం అని అనుకోవటం వచ్చేస్తాయి, అంతే, అంతకు చేయలేం. సో మైనస్ వస్తే లాజిక్ లేని సీన్స్, విలన్లు గాల్లో ఎగరటం, హీరో సూపర్ మ్యాన్ లాగా ఫీల్ అయిపోవడం కొంచెం అతిగా అనిపించాయి నాకు చూసేటప్పుడు. సో సెకండ్ హాఫ్ చూస్తుంటే ఇది ఇప్పుడే కదా అయిపోయింది, ఇంటికి వెళ్ళి హాయిగా వచ్చేవచ్చు కదా అనిపిస్తుంది మామ నాకు. సో స్క్రీన్ ప్లే ఎంత స్లో ఉందంటే చెప్తున్నా సింపుల్గా మామ, స్క్రీన్ ప్లే ఎంత స్లో ఉందంటే చక్కగా ఆ గ్యాప్లో మనం వెళ్ళి ఒక 5 రీలు చూసేసి ఒక టీ తాగి మళ్ళీ వచ్చి చూడవచ్చు, అంత స్లోగా ఉంది స్క్రీన్ ప్లే. సో డైరెక్టర్ గారికి యూత్ అంటే పల్సర్ బైక్లు, ఫైట్లు ఇవే అనుకుంటున్నారు. సో యూత్ కష్టాలు ఆయనకి ఏం తెలుసు మామ, ఏం తెలుసు మీకు తెలుసా కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా చెప్పాలంటే అందరిలాగా మన పూలు, టమాటాలు, పుచ్చకాయలు అలా కాకుండా సినిమా భాషలో ఇచ్చుకుంటే బ్లాక్ బస్టర్ హిట్టా, సూపర్ హిట్టా, యావరేజా, ఫ్లాపా, డిజాస్టర్ అని మాట్లాడుకుంటే సింపుల్గా చెప్తా. సినిమా పేరు పెట్టారు యూత్, కానీ సినిమా చూస్తున్న ఆడియన్స్కి వస్తుంది ముసలితనం. సో థియేటర్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఓపికతో వెళ్ళండి అనిపిస్తుంది. మొత్తానికి ఇది నాకైతే ఒక ఫ్లాప్ సినిమా. ఈ డైలాగ్తోనే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మరి మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి మామ, మర్చిపోవద్దు. సింపుల్గా ఇది యూత్ రివ్యూ. మరి నా రివ్యూ మీకు నచ్చితే ఈ యొక్క వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కింద కామెంట్ చెప్పండి మామ, ఏదో సజెషన్ చెప్పండి, ఇప్పుడు చేసుకుందాం. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఖచ్చితంగా చేసుకోండి, ఓకేనా. సో మరొక ఇంట్రెస్టింగ్ అండ్ రివ్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఉంటాం మామ, బై బై, టాటా.